ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని బెదిరించలేదా? కేసులు పెడితే చంపించేస్తాను అతనే లాస్ట్ మీరందరూ కలిసి వాడిని ఏడ్చుకొచ్చి మీరు ఏదో మీది చేయాలి. మా డబ్బులు ఇచ్చి మేము అడుక్కున్నట్టు మా బెదిరింపులు మాకే వాళ్ళ ఊరికి వెళ్ళాం సార్. వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళు 5-6 సార్లు వెళ్ళాం. ఒకసారి కనిపించారు, ఒక 20 మంది బ్యాచ్ ఉన్నారు. నేను చెప్తా, ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి, మాట్లాడితే వీడిని తన్ని పంపిస్తా అని వారిని. సో ఆ బ్యాచ్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు సార్, అభిషేక్ నాయక్. గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఇంకో నయం గ్యాంగ్ వస్తుందండి, ఇంకొక నయం గ్యాంగ్ వస్తుంది. ఏపీ గవర్నమెంట్ కూడా మరీ చెప్తున్నాను, హోంశాఖకు ముఖ్యంగా అనిత గారు అండ్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రాకు సంబంధించిన విషయాలు కాబట్టి వీళ్ళని కానీ మీరు ఎంకరేజ్ చేస్తే తెలంగాణలో నయం మెట్లను ఆంధ్రాకి ఇంకొక నయం బ్యాచ్ మంగ్లీ బ్యాచ్ అవుతుంది. పోనీ ఇక్కడ ఎంకరేజ్ చేశామా? రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే తన ఫేమస్ సెలబ్రిటీ హోదాలో రకరకాల మంత్రులు తెలుసు నాకు, పోలీసులు చాలా మంది తెలుసు నాకు అని ఇక్కడ మా దగ్గరకు వచ్చి చేసే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చినాడు. మీకు రామావత్ పథకం వీళ్ళు ఇంకో నయం గ్యాంగ్ అవుతారు పట్టించుకోకపోతే. అవసరమైతేనేమో వీళ్ళని చంపించడానికైనా ప్రయత్నం చేస్తారు. అదేమన్నంటే కేసు లేకుండా డబ్బులు ఇచ్చుకుంటారు పోలీసులకి. చాలా ఘోరం సార్, మా డబ్బులు ఇచ్చి మేము అడుక్కున్నట్లు ఇప్పుడు వాళ్ళ కాళ్ళ నో ఇన్కమ్. ఇంతకుముందు చేసే జాబ్ కూడా జీరో అయిపోయింది, ఉపాధి కూడా పోయింది.